వెళ్ళిపోయింది అనేది. విద్యాసాగర్ గారు థ్యాంక్ యూ. చందు గారు దగ్గరికి వచ్చే ముందు సుహాసిని గారు, సో ఒక చూడ్డానికి బయట నుంచి ఎలా అనిపిస్తుందంటే ఢిల్లీలో ఈ అగ్రవర్ణాలు లేకపోతే హైలీ ఇన్కమ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ పీపుల్ ఇలా కొన్ని వ్యాపారస్తులు ఇలా కొన్ని సెక్టర్స్ అన్ని బీజేపీ తోటి, ఆమ్ ఆద్మీ అంటే ఈ డైలీ చిన్న చిన్న పని చేసుకునే వీళ్ళు, వలస కూలీలు అక్కడ ఓట్లు ఉన్నవాళ్ళు, లేకపోతే మైనారిటీ ఓట్లు, ఎస్సీ ఓటింగ్ తక్కువ ఉందనుకోండి, ఇదంతా ఆప్ కూడా ఉంది అని చెప్పి. కానీ ఈసారి నెంబర్ చూస్తుంటే పర్సంటేజ్లో ఇప్పటికైతే 44-48, 4 నుంచి 5% తేడా కనిపిస్తోంది. మేజర్గా బీజేపీ అక్కడ చేసిన మ్యాజిక్, ఒకవేళ మీరు ఇప్పుడు అధికారంలోకి వస్తూ ఉంటే, ఎందుకంటే నేను పూర్తిగా అయ్యే వరకు వీ కెనాట్ డిక్లేర్, ఏమై ఉండొచ్చు సుహాసిని గారు? అందరికి నమస్కారం అండి. నమస్తే. యా, ఇట్స్ గుడ్ ట్రెండింగ్. ఇది ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకంటే ఒకటి, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, మ్యాజిక్ అన్నారు. అసలు ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి అసలు ఎప్పుడు లేదు. ఇది ఎప్పుడో గతం. ఇప్పుడు అది కాదండి. ప్రజలందరూ ఇదైనా సరే, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ అయినా సరే, వాళ్ళు అసలు ఏం చేశారు, మేము ఓటేసిన దానికి మాకేం వచ్చింది, మీరేమిస్తారు ఇంతవరకు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ ఏదైతే అంటున్నారో వాళ్ళు కూడా ఆ ఆలోచన స్థితి ఉంది. ఇప్పుడు ఢిల్లీలో మనం మాట్లాడుకుంటున్నది అసలు దిగంగానే దేశ రాజధాని అనగానే ఎలా ఉండాలి, ఎన్నో ఆలోచనలు ఆశలు ఉంటాయి. కానీ అక్కడ దిగిన తర్వాత మామూలు మొహల్లా ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది ఢిల్లీ. ఎక్కడ కూడా ఒక శుభ్రత లేని పరిస్థితి, అన్నిటికీ స్కేర్సిటీ. ఇప్పుడు ఏదైతే వాటర్ క్రైసిస్ అన్నారో అది, అన్నిటికీ మించి హైయెస్ట్ పొల్యూషన్ రేట్. అసలు అక్కడ మనిషి ఊపిరి పీల్చుకుని ఏ వ్యాధి లేకుండా అక్కడ 4 రోజులు ఉండి బయట పడతాడు అంటే డెఫినెట్లీ లంగ్ కి సంబంధించిన డిసీజ్ ఏదో ఒకటి ఐడెంటిఫై అవుతుంది. సో అటువంటి ఒక పరిస్థితి. అండ్ ముఖ్యంగా అది ప్రజలు ఎప్పుడు గమనించారంటే, ఈ మనీ లాండరింగ్ కేసు, ఒక కరప్షన్ కేసెస్, ఎవరు ఏది కూడా అక్కడ ఉన్నదే బయటకు వస్తుందండి. ఇన్ని స్కామ్స్ లో పూర్తిగా ప్రధాన నిందితుడుగా ఉన్న ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ గారు అక్కడ ఢిల్లీలో అడ్డంగా పట్టుబడి తీహార్ జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన పరిస్థితి. అయినా సరే వచ్చారు, ఓకే. ఇదంతా కూడా మన ఈ డెమోక్రసీలో ఎవరైనా సరే హక్కు ఉంది, పోటీ ఇవన్నీ ఉన్నాయి. కానీ మళ్ళీ ఇప్పుడు ప్రజలు అతనికి బుద్ధి చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఆశలు పెట్టుకుని ఢిల్లీకి మార్పు తీసుకొస్తాను, ఇక్కడున్న కల్తీని చీపురుతో తుడిచేస్తాను, ఇక్కడున్న కరప్షన్ ని చీపురుతో తుడిచేస్తాను అన్న ఒక నినాదంతో వచ్చిన అదే ఆమ్ ఆద్మీ పర్సన్ ఈ రోజు మరి ఎందుకు శీష్ మహల్ పర్సన్ అయిపోయాడు అంటే, నువ్వు ఏ ఆమ్ ఆద్మీ కోసం ఫైట్ చేయాలి అనుకుంటున్నావో ఆ ఆమ్ ఆద్మీయే ఇవాళ మీకు ఓట్లు వెయ్యని పరిస్థితి. ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో ది 44% అండ్ 48%, ఈవెన్ దట్ 48 చాలా చాలా డ్రాస్టిక్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అండి. కానీ సుహాసిని గారు, మీరు ఇంకో విషయం, సీట్లకి పరిమితమైన బీజేపీ ఈ రోజు 42 లో లీడ్ లో ఉంది అంటే, సుహాసిని గారు మీరు ఇంకో విషయం అబ్జర్వ్ చేశారా, వ్యతిరేకత ఉందో మనకి అర్థమవుతుంది. సుహాసిని గారు మీరు ఇంకో విషయం అబ్జర్వ్ చేశారా, ఇప్పుడు ఆప్ 44.4% ఇప్పటి వరకు వచ్చిన ఓటింగ్, కాంగ్రెస్ పార్టీ 6.4% కలుపుకుంటే 51% ఓటింగ్. అంటే వాళ్ళిద్దరూ విడివిడిగా పోటీ చేయడం అనేది ఈరోజు బీజేపీకి అధికారాన్ని చేతుల్లో పెట్టి రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ విడివిడిగా పోటీ చేయడం వల్ల ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే 51% వాళ్ళిద్దరు కలిస్తే ఇప్పుడు పర్మనెంటేషన్ కన్సర్న్ కాంబినేషన్స్ చేసుకోవచ్చు, వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటే కొంచెం ఎక్కువ వచ్చేదేమో అని. బట్ ఆ విడిపోయిన మూలానే ఈ ఆప్ కి ఈ మాత్రమైనా వచ్చింది అని కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఆప్ని పూర్తిగా తుడిచేసేసే ఒక పరిస్థితి నుంచి, ఓకే అది ఎలాంటి కాంగ్రెస్ తో కలిసి ఉన్న మూలాన కొన్ని వర్గం సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆ రెండు కలిస్తే వేసేవారు అన్నదాన్ని ఎంత నిజమో అనుకుంటున్నారో, ఇప్పుడు విడగొట్టడం వల్ల ఇంకా తక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. కృష్ణాంజనేయులు గారు, మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఒకవేళ కలిసి పోటీ చేస్తుంటే బీజేపీతో నెక్ టు నెక్, విజయ్ గారు నెక్ టు నెక్ ఫైట్ కంటెస్ట్ అయి ఉండేదా, ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి లాగా? ఇక్కడ ఒక అంశం అండి, వచ్చినటువంటి